అంటే ఇప్పుడు అందరూ ఇప్పుడు మిగిలిన ఇప్పుడు ఇద్దరే హైలైట్ గా అనిపిస్తున్నారు. హిందుత్వ పరంగా చూస్తే బండి సంజయ్ హిందూ టైగర్. నాన్ హిందూ ఓటు బ్యాంకు తెలంగాణలో ప్రతి సామాజిక వర్గాన్ని, ప్రతి వ్యక్తిని పేరు పెట్టి ప్రతి పల్లెటూరులో సర్పంచ్, ఎంపీటీసీ కేసీఆర్ తర్వాత అంత అవగాహన ఉంది ఈటెల రాజేందర్. వీళ్ళిద్దరు ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటున్నారు. అది బహిరంగ వాళ్ళు ఒప్పుకోరు, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటారు. నేనేమంటా అంటే మీ ఇద్దరు కలిస్తే ఒక ప్రభంజనం. మీ విభేదాలు పక్కన పెట్టండి, ఉప్పు నిప్పు విభేదాలు సరే గతంలో ఏం జరిగింది అన్నది పక్కన పెడితే ఇద్దరు ఒకటే పార్లమెంట్ సెగ్మెంటు. వాళ్ళిద్దరు కలిస్తే ఒక ఎంత పెద్ద ఓటు బ్యాంక్ ఈటెల రాజేందర్, బండి సంజయ్ కలిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు తెలంగాణలో. అది వాళ్ళిద్దరికి అర్థం కావట్లేదు. ఛాన్సెస్ ఉన్నాయంటే అది చేయాల్సింది హైకమాండ్. అమిత్ షా, నరేంద్ర మోడీ ఇద్దరిని కూర్చోబెట్టి మీ ఇద్దరిని అబ్జర్వ్ చేస్తామని చెప్తే అదే. ఎందుకంటే మీరు ఆలోచించండి, మున్నూరు కాపు ముదిరాజు టాప్ 4-5 జనాభా సింగిల్ క్యాస్ట్ జనాభాలో ఉంటాయి. ఈ రెండు కలిస్తే ఎంత పెద్ద ఓటు బ్యాంకు? రాష్ట్రంలో 20 నుంచి 22% ఓటు బ్యాంక్ ఉంటుంది. ముదిరాజులందరికి కూడా ఈటెల రాజేందర్ లీడర్, మున్నూరు కాపులకి బండి సంజయ్ ఈజ్ ఏ గ్రేట్ లీడర్. ఎందుకంటే మున్నూరు కాపులు కాంగ్రెస్ తో ఉండేవాళ్ళు ఇంతకుముందు. వి హనుమంతరావు, కేకే, డి శ్రీనివాసు. క్రమంగా బీజేపీ షిఫ్ట్ అయింది ఆ ఓటు బ్యాంకు. బండి సంజయ్ ఏమో హిందుత్వ లీడర్, ఈటెల రాజేందర్ ఏమో పార్టీకి ఇతర వర్గాల నుంచి కూడా, కమ్యూనిస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, కాంగ్రెస్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు, తెలంగాణ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లో వచ్చిన వాళ్ళు, వీళ్ళంతా ఈటెల రాజేందర్ కనెక్ట్ అయి ఉన్నారు. హిందూ నాన్ హిందూ ఓటర్ కూడా కలిస్తే గవర్నమెంట్ ఫామ్ చేయకుండా ఎట్లా ఉంటుంది? వాళ్ళిద్దరు శక్తి వాళ్ళకి అర్థం కావట్లేదు. కానీ వాళ్ళిద్దరు విడిపోయారు అనుకోండి, 1+1 11 అవుద్ది. వాళ్ళిద్దరు 1-1 0 అవుతున్నారు ఇప్పుడు. అర్థమైందా? 1+1 అయితే 11 అవుతుండేది. 1+1 2 కాదు, రాజకీయాల్లో 1+1 11 అవుతుంది. వాళ్ళు 1-1 0 అవుతున్నారు ఇద్దరు కొట్లాడుకొని. వాళ్ళిద్దరు కలిపి కూర్చోబెట్టేది మిగతా నాయకులు కదా. అంటే కిషన్ రెడ్డి వీళ్ళిద్దరి విషయంలో ఏమన్నా చొరవ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయా? ఎందుకు అదే చెప్తున్నా. కిషన్ రెడ్డి బీజేపీ చీఫ్ కూడా ఈ విషయంలో ఏమైనా యాక్షన్స్ తీసుకుంటే, కిషన్ రెడ్డికి ఇప్పుడు హైకమాండ్ చెప్పాలి చొరవ తీసుకున్నా. కిషన్ రెడ్డి స్థాయిలో కాదు, అది చేయాల్సింది అమిత్ షానో, నరేంద్ర మోడో, బిఎల్ సంతోష్ జీనో వాళ్ళు కలిసి కూర్చోబెట్టి మీరిద్దరు చేయండి అని చెప్పాలి. వాళ్ళిద్దరు ఇప్పుడు 1-1 0 అవుతున్నారు. 1+1 అయితే 11 అయ్యేది 0 అవుతున్నారు. అది అర్థంగా అంటే వాళ్ళిద్దరు కలిస్తే డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి చాలా ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. మనస్ఫూర్తిగా కలిసిపోవాలి. సరే రాజకీయాల్లో ఒకరొకరు ఏమనుకుంటారంటే, ఈయన నా మీద, బండి సంజయ్కి ఏముంటుంది, నన్ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తీసేయడానికి ఈటెల రాజేందర్ ప్రధాన కారణం అని ఆయన అనుకుంటాడు. నేను కాదని ఈయన అనుకుంటాడు కదా. నేను ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు 15 సంవత్సరాల అధ్యక్షుడు ఉన్నా, నాకు వ్యతిరేకంగా ఈయన పనిచేస్తున్నాడు, నా దగ్గర సర్పంచ్ క్యాండిడేట్లు వేరే పెడుతున్నాడని ఈటెల రాజేందర్ అనుకుంటాడు. ఒకళ్ళ కంప్లైంట్స్ ఒకళ్ళు ఉంటాయి. ఇంతకంటే బద్ద శత్రువులు కూడా కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు కదా రాజకీయాల్లో. ఇంతకంటే బద్ద శత్రువులు డైరెక్ట్ గా తిట్టుకున్న వాళ్ళు కూడా కలిసిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళిద్దరు కలిస్తే ఉండదు. దీనిలో హైకమాండ్ చొరవ తీసుకోవాలి. వాళ్ళిద్దరు వాళ్ళంతా వాళ్ళు కలవరు, విభేదాలు పక్కన పెట్టి. బండి సంజయ్ కోపం ఉండొచ్చు, నన్ను కరెక్ట్ గా అధ్యక్ష పదవి తీసేయకపోతే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చేది, అందుకే ఈటెల రాజేందర్ కారణం నన్ను తీసేయడానికి ఆయన అధ్యక్ష పదవి అని ఆయన అనుకుంటారు. ఆయన నేను కారణం కాదు, ఇది వేరే ఈక్వేషన్, వాళ్ళ హైకమాండ్ కు ఏదో వేరే విధంగా వేరే వాళ్ళు చెప్పడం వల్ల తీసేశారని ఆయన అనుకుంటారు. సో ఒకళ్ళు మనసులో పెట్టుకుని అదవుతే గనక కష్టం. అంటే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరు అన్న విషయాన్ని గుర్తు పెట్టుకుని వాళ్ళిద్దరూ వ్యవహరిస్తే గనక, ఈటెల బండి సంజయ్ ఇద్దరు కలిస్తే అదొక ప్రభంజనం ఖచ్చితంగా. ధర్మపురి అరవింద్ కు ఎంత హిందూ ఫాలోయింగ్ ఉంది చెప్పండి. 1,00,000 ఓట్లతో నిజామాబాద్ లో దాదాపు మెజారిటీతో గెలిచారు. 48% ఓట్లు వచ్చాయి. 48% ఓటు బీజేపీ. ఇప్పుడు దాదాపు మల్కాజ్గిరి కాన్స్టిట్యున్సీలో అంటే చాలా ఎక్కువ ఓట్లు ఉన్నాయి. 48% ఓట్లు వచ్చాయి. భారతీయ జనతా పార్టీ వాళ్ళకి 40-50కి దగ్గర ఓట్లు రావడం అంత ఈజీ కాదు. ఎందుకంటే అక్కడ ముస్లిం పాపులేషన్ నిజామాబాద్ పార్లమెంట్ లో చాలా ఉంది. ఒక 25% దాకా ముస్లిం పాపులేషన్ ఉంటుంది భారతీయ జనతా పార్టీకి నిజామాబాద్ పార్లమెంట్ లో. 20-20% ముస్లిం పాపులేషన్ లో ఒక్కరు కూడా ఓటేయరు కదా. ఓటేయకున్నా దాదాపు 48% ఓటు తెచ్చుకున్నారు.
సో ఆయన అగ్రెసివ్నెస్ కావాలి పార్టీకి. ఈటల రాజేందర్ ఆలోచన కావాలి, బండి సంజయ్ ఫైరింగ్ స్పీచ్ కావాలి, కిషన్ రెడ్డి విధేయత, పార్టీ హైకమాండ్ ఏది చెప్తే అది కావాలి. ఇట్లా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క క్వాలిటీస్ ఉన్నాయి. డికే అరుణ సింగిల్ గా ఆమె మహబూబ్నగర్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా చేశారో అది కావాలి. విశ్వేశ్వర రెడ్డి లాంటి ఇంటెలెక్చువల్ కావాలి. వీళ్ళందరూ కలిస్తే ఒక పెద్ద ప్రపంచం చేయొచ్చు. కలవరు, అదే సమస్య. కలవడానికి ఇక హైకమాండ్ ఇప్పుడు నరేంద్ర మోడీ లేకపోతే బిఎల్ సంతోష్ ప్రతిసారి ఈ విధంగా కాకుండా కూర్చోబెట్టి మాట్లాడితే, అసలు రామచంద్రరావును అధ్యక్షుడిగా చేయడానికి ఇదే ప్రధాన కారణం. ఓకే, ఎందుకు చేశారంటే ఒకళ్ళకి ఇస్తే, ఇప్పుడు ఈటల రాజేందర్కి ఇస్తే బండి సంజయ్ కోఆపరేట్ చేయకపోవచ్చు, బండి సంజయ్కి ఇస్తే ఈటల రాజేందర్ కోఆపరేట్ చేయకపోవచ్చు, అరవింద్కి ఇస్తే వీళ్ళిద్దరు చేయకపోవచ్చు, రఘునందన్ రావుకి ఇస్తే ఇంకొకళ్ళు. రఘునందన్ రావు లాంటి మీడియాలో మాటకారు ఎవరున్నారు? మీడియాలో అంతకంటే మాటకారు ఎవరున్నారు? అంతకంటే బీజేపీ ఐడియాలజీని తీసుకుపోయే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? వేరే పార్టీకి ఆ నేతలు ఉన్నారా? ఇంతమంది మంచి నేతలు. నాకేందంటే ఇండియన్ టీం, ఆస్ట్రేలియన్ టీం ఉండే, ఆస్ట్రేలియన్ టీం ఏమో కలెక్టివ్ ఎఫర్ట్ ఉండే, ఇండియా టీమో సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, ద్రావిడ్, ఇంతమంది ఉన్న ఓడిపోయేవాళ్ళు ఆస్ట్రేలియా మీద. ఆస్ట్రేలియా వాళ్ళు మైకెల్ బెవాన్, స్టీవ్ వా, మార్కో అందరూ యావరేజ్ ప్లేయర్స్, కానీ యావరేజ్ ప్లేయర్స్ ఉన్న వాళ్ళు గెలిచేది. టాప్ ప్లేయర్స్ ఉన్న సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ ఉన్న ఓడిపోయాడు. సో నాకు ఇండియన్ టీం, గతంలో ఇండియన్ టీం గుర్తుకొస్తుంది, భారతీయ జనతా పార్టీ అందరు స్టార్ ప్లేయర్లే. సో ఇక్కడ సొల్యూషన్ ఏంటంటే భారతీయ జనతా పార్టీ గెలవాలంటే గనక వీళ్ళ శక్తి వీళ్ళకి తెలియదు. చాలా అద్భుతమైన నేతలు వాళ్ళు. నిజానికి ఎంపీ ఎలక్షన్ గెలిచారంటే కూడా సొంత ఇమేజ్ వీళ్ళందరికీ ఉంది. ఈ సొంత ఇమేజ్ ను ఇప్పుడు కలపాల్సిన హైకమాండ్ కూడా బాధ్యత ఉంది.